టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము. రైతు రాజశేఖర్ గారు తమ పొలంలో 6 ఎకరాల్లో సర్పగంధ పెట్టించుకోవడానికి మొక్కల్ని ప్రాపగేట్ చేసుకున్నారు. ఈ సర్పగంధకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ ఫామ్లో ప్రయోగాత్మకంగా కొంత ప్లేస్లో సర్పగంధ పువ్వులు కూడా చూసాము ఇందాకే. మీరు ప్రాపగేషన్ కూడా చేసినట్టున్నారు, చాలా మొక్కలు కనిపిస్తున్నాయి. అసలు ఏం సార్, ఎంత ఎకరాల్లో పెట్టాలనుకుంటున్నారు సర్పగంధ? అసలు సర్పగంధ పెట్టాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఎందుకంటే సర్పగంధ ఒక కమర్షియల్ క్రాప్, దానివల్ల వ్యవసాయదారునికి ఎక్కువ లాభం వచ్చడానికి అవకాశం ఉంది. మా దగ్గర మంచి వాటరు, మంచి సాయిల్ ఉంది, చాలా పెద్ద ఎక్స్టెంట్ ఉంది కనుక ఆ పంటలు శాశ్వతంగా 18 నెలలకు ఒకసారి ఒక టర్మ్ క్రాప్ అది. సో ఈ చిన్న చిన్న 3 నెలలకు 4 నెలలకు చేసే దానికంటే ఒక 10 ఎకరాలు ముందుకు చేసుకుందామని ఒక 40 కేజీల సర్పగంధ విత్తనాలు మేము ముందర ఉన్నాయి కదా, ఇవి మేము పర్చేజ్ చేసినాము. దీన్ని ప్రాపగేట్ చేసి చిన్న మొక్కలకు నర్సరీ మొక్కలుగా మార్చడానికి కానీ మొదట 2 నెలలు తంటాలు పడ్డాము. రకరకాలుగా చేసి చూస్తే మొత్తం మీద సక్సెస్ అయినాము. వేడి నీళ్ళు పోయడము, పెండ నీళ్ళలో కలపడము, తర్వాత నానబెట్టడము, లాంగ్ టైం నానబెట్టడము, పెండ నీళ్ళలో నానబెట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే ఎందుకని ఇవి మామూలుగా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు చూస్తున్నట్టు ఈ షెల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది పగిలి మొగలుగా బయటికి రావాలనుకుంటే లాట్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ దేర్. ఆ ప్రాసెస్ను ముందు మాకు అవగాహన లేక కొంత తడబడడం జరిగింది. సో ఫైనల్లీ సక్సెస్ అయినాం కనుక కొన్ని మొక్కలు కూడా తెప్పించినాం మేము డైరెక్ట్. మీరు ఆడ చూసిన మొక్కలు మేము మొక్కలు తెచ్చి నాటినాయి. అంటే దాదాపు ఒక 12 అంగుళాల మొక్కలు తెచ్చి నాటినాము. అవి కూడా సేమ్ ఐటమే, సేమ్ క్రాపే, వెరైటీ కూడా ఒకటే. కాకపోతే మేము స్వతహాగా చేసినవన్నీ కూడా మేము ఇంకొక 6 ఎకరాల దాకా నాటేసుకోవడానికి ఈ ప్రాపగేషన్ చేసి నర్సరీ ప్లాంట్ సిద్ధంగా చేసినాం. ఇప్పుడు కనిపించే మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఈ సైజులో ఉన్న మొక్కలన్నీ ప్రాపగేట్ చేసుకున్నారు కదా సార్? అవును. ఇవి ఎన్ని రోజుల మొక్కలు అనుకోవచ్చు? 2 months, 2 నెలల మొక్కలు. అయితే ఇవి భూమిలో పెట్టిన తర్వాత పెరగడం బాగా స్టార్ట్ అవుతుంది. ఇది స్మాల్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సాయిల్ ఉంటుంది కనుక ఉధృతంగా పెరగదు అది. మేము ఎప్పుడైతే బయటికి తీసుకెళ్ళి ఓపెన్ ప్లేస్లో దానికి 1 feet ప్లేస్ ఇస్తాము, వెదర్ ఉంటుంది, సన్లైట్ ఉంటుంది, అప్పుడు ఉధృతంగా పెరుగుతుంది అప్పుడు అది. సో అది అవసరము, అదే పద్ధతి. ఇప్పుడు మీరు శాంపిల్గా వేసుకున్నారు కదా కొన్ని మొక్కలు, ఆ విధంగానే మీరు డ్రిప్ వేసుకొని బెడ్ వేసుకొని పెంచుకోవాలి. మేము మామిడి చెట్ల మధ్యలో కూడా 20x20 మామిడి చెట్ల సాంద్రత అది డెన్సిటీ, ఆ మధ్యన స్పేసింగ్లో మేము ఇటు 3 feet అటు 3 feet మామిడి కొమ్మలు కట్ చేసి లైటింగ్ వచ్చే విధంగా తయారు చేసుకొని మధ్య షాడో ఉంటుంది. అట్లా ఉండడం వల్ల మామిడి చెట్ల షాడో అనేది దీనికి అవసరం. ఆ పార్షల్ షాడో రావటం వల్ల దీనికి అడ్వాంటేజ్ ఈ మొక్కకు. పూర్తిగా ఎండకు ఇది తట్టుకోదన్నమాట. కొద్దిగా షాడో క్లైమేట్ బిలో 40 ఉంటే ఉధృతంగా పెరుగుతుంది ఇది. ఆ దృష్టితోటి మేము మామిడి చెట్ల మధ్యలో పెట్టడానికి నిర్ణయించుకున్నాం కనుక కొంత పెట్టి చూసినాము. ఆల్రెడీ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మా దగ్గర ఉన్న కనీసం ఒక 5-6 వేల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 15-20 రోజుల్లో ఇవంతా ప్లాంటేషన్ అవుతాయి. ఈ మధ్యనే ట్రాక్టర్లను తోలినాము. మాకున్న 45 ఎకరాల మామిడి తోటలో అనువైన చోట మొత్తం ప్రాపగేట్ చేసి ఆ ల్యాండ్ అంతా సిద్ధం చేసి వాటిలో ఇప్పుడు నాటుకుంటాము. ఇది 18 నెలల కాలం వీటి క్రాప్ పంట కాలము. 6 ఎకరాలకు సరిపడా పెట్టబోతున్నారు. మా దగ్గర సిద్ధంగా ఉంది, రెడీ ఉన్నాయి. ఇంకా విత్తనాలు కూడా ఉన్నాయి. ఇది మంచిగా వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకుంటాం. సరే, ఈ విత్తనాలు ఎక్కడ తెప్పించుకున్నారు సార్? ఇవి ఎట్లా పడతాయి? ఇవి మధ్యప్రదేశ్ నుంచి తెప్పించుకున్నామమ్మా. మధ్యప్రదేశ్ నిమజ్ మార్కెట్ అనేది ఉంది, ఔషధి మండి అంటారు దాన్ని. ఇండియాలోకి వెళ్ళా ఫేమస్ మండి అది. మధ్యప్రదేశ్లోని నిమజ్ అనే మార్కెట్ ఔషధి మండి అని లోకల్ భాషలో వాడతారు వాళ్ళు. హిందీలో ఔషధి మండి, మండి అంటే మార్కెట్, ఔషధ మొక్కల మార్కెట్ అది. మనము ఔషధి మండి అని వాళ్ళు అనుకుంటారు, నిమజ్ మార్కెట్ అని మనం పిలుస్తాం. ఎంత పడ్డాయి ఇవి మన కిలో విత్తనం? 600 రూపాయల పైచీలకు మనకు పడ్డది ఇది. కిలో 600 రూపాయలు. 848 దాదాపు 50,000-60,000 పెట్టుకున్నారు మాట. సో అది తీసుకొని కొంత వాడుకున్నాం, కొంత ఉంది మన దగ్గర. అక్కడ తీసినాం కదా, స్టాక్ ఉంది అట్లాగే. అయితే విత్తనాల నుండి మొలక రావడానికి అయితే కొద్దిగా ప్రయాస బాగానే ఉంటుంది. బాగా స్ట్రగుల్ అయినాం మేము. చివరికి ఏం చేస్తూ వచ్చినాయి?
వేడి నీళ్ళ నుంచి ముందు పెన్న నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత వేడి నీళ్ళ వేసి అది కూడా నానబెట్టిన తర్వాత పెండలో వేసి తీసేసిన తర్వాత భూమిలో పరిస్తే అవి మొక్కలు వచ్చినాయి. భూమిలో మొలకలు వచ్చినాయి, అవి తీసి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. తీసుకొని పెట్టాం. సరే, ఇప్పుడు ఎకరాకు ఎన్ని మొక్కలు పడతాయి ఇప్పుడు మీరు ప్రాపగేట్ చేసుకున్న మొక్కలు? దాదాపు 7 నుంచి 8 వేలు పడతాయి. ఎందుకంటే సాళ్ళు తప్పకుండా వేసుకుంటేనేమో 8 వేలు దాటి 10 వేలు దాకా కూడా రావచ్చు. కానీ సాలుకు మధ్యన గ్యాప్ ఉంచుతాం. ఇది నడవడానికి కానీ అది కానీ మనం మొత్తానికి 3 ఫీట్ల వెడల్పు పెట్టుకుంటే 2 వరుసల మీద వేసుకుంటే ఫీట్ 2 ఫీట్ వేసుకుంటాం. అప్పుడు వరుసకు మధ్య 3 ఫీట్లు ఉంటుంది. చెట్టుకు మధ్యన 1 ఫీట్ ఉంటుంది. చెట్టు మధ్య ఒకటే ఫీటే ఉంటుంది. అందుకని 7,000 నుంచి 8,000 మొక్కలు వస్తాయి. 8,000 మొక్కలు వస్తాయి. అంటే ఇది మనకు పంటకాలము 18 నెలలు, అంటే దాదాపు సంవత్సరంన్నర అంటారు కదా. అంటే దీనిలో ఏ భాగం మనకు పోతుంది ఔషధాలకి? ఈ చెట్టు పైకి పెరుగుతున్న కొద్దీ సేమ్ పసుపులాగానే అడుగున ట్యూబర్, ఇది ఈ ట్యూబర్ సిస్టమ్ అంటే కొమ్ముల కింద మారుతాయి. అయితే అన్నీ పెన్ సైజు మందం పొడుగా 1, 2, 3, 4 అంగుళాల వరకు పెరుగుతాయి. ఈ సైజు కూడా ఉంటాయి, ఇలా కూడా ఉంటాయి, ఇంతకంటే సన్నగా కూడా ఉంటాయి. ఈ ఇన్ని రకాల కొమ్ములు ఆ చెట్టు ఏరు నిటారుగా ఉంటే గుండ్రంగా వస్తాయి, చక్రం మాదిరిగా. ఆ మొక్కలన్నీ అలా వచ్చిన తర్వాత ఆ సమయం కాగానే కొమ్మలు వాడిపోతుంటాయి. అప్పుడు రెడీ అయిందని చెప్పేసి లాగేసి తీసి కొమ్మలు ఆరబెట్టుకుంటాం. ఉడకబెట్టి ఇట్లా ఏం లేదు, ఓన్లీ ఆరబెట్టుడే నీడకు. అది ఇంతవరకు ప్రాసెస్లోకి రాలే. మనకు తెలిసిన విషయం ఏంటంటే 8 రోజులు పడుతుంది. 8 రోజులు నీడకే ఆరబెట్టుకోవాలి. అవును, అంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గాలి దాంట్లో. లేకపోతే మోచర్ మెటీరియల్ తీసుకొని మీకు 10-15 కంటే తక్కువగా ఉంటే అది కంటెంట్ ఎక్కువ లేనట్టే. అంటే ఈవెన్ మార్కెట్లో కూడా 15% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటే, అంటే మోచర్ కంటెంట్ ఉంటే, అందులో అంతకు పైపడి ఉంటే వాటర్ ఉన్నట్టు లెక్క, తక్కువ ఉంటే లేదు అని అర్థం. సో మేము దాన్ని ప్రాతిపదికగా తీసుకొని కూడా మనం ఇది 12 కంటే తక్కువ ఉంచేటట్టు చూద్దాం. అంతకంటే కూడా మరీ ఎండిపోవద్దు కూడా, ఎందుకంటే దాని వాల్యూస్ ఫెయిల్యూర్ అవుతాయి. కాబట్టి ఆ మాదిరిగా ఉన్నవే పెట్టుకొని మార్కెట్ ఫస్ట్ టైం కనుక మార్కెట్ తీసుకుపోతాం. అయితే సార్, ఇప్పుడు ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు ఇది అందాదా? మాకు చెప్పడం ఏంటంటే 4 టన్నుల దాకా వస్తుందని చెప్పి, ఎకరా 4 టన్నులు వస్తుందని చెప్పి అంటున్నారు. 8,000 మొక్కలు అంటే మొక్కకు మీకు 100 గ్రామ్స్ పెట్టుకున్నా కానీ ఈజీగా 8 టన్స్, ఎండిపోయినాక 4 టన్స్ అన్న అవుతుంది అనుకుంటున్నాము. బట్ నాట్ ట్రూ. మీరు పెట్టుకున్నాక కానీ మీరు మేము ఎక్స్పెక్టేషన్ ఇది పొందలేరు, అవర్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. సో వచ్చిన తర్వాత ఫర్దర్గా అన్ని క్లియర్గా చెప్తాం. శాంపిల్గా పెట్టుకొని చూసినా అయితే హెల్తీగా ఉన్నాయి, గ్రోత్ బాగుంది, పువ్వు కూడా అంతా బాగానే ఉంది. ఇంకోటి ఇది మెడిసినల్ ప్లాంట్ కనుక దీనికి ఎక్కువ రోగాలు అవి రావు. మరి మెయింటెనెన్స్ ఖర్చు అవి మాత్రం కామన్ మేము చేయాల్సిందే. పౌడర్ ఇవ్వడం, ఫీడ్ ఇవ్వడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ, పైన ఏమైనా రోగాలు వచ్చినా మందులు కొట్టే అవసరం ఇంతవరకు రాలా. తక్కువ ఉంటుందేమో, అసలే లేదు ఇప్పటిదాకా అయితే. ఈ 2 మంత్స్ కానీ ఆ 4 మంత్స్ కానీ లేదు కనుక దానికి రోగం అంటదని తేలిపోయింది. తప్ప ఏమైనా వచ్చినా కానీ చూసుకుంటాం. పెద్ద చీడపీడల సమస్య చీడపీడ అసలు దగ్గర రాదు దీనికి. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా దాని ఉధృతి లేదు. సో మేము సేఫ్ సైడ్ ఉన్నామని అనుకుంటున్నాం. సాధారణంగా ఎవరైనా ఈ ఔషధ మొక్కలు పెంచాలంటే కొంచెం భయపడతారు, ఎందుకంటే మార్కెట్ ఉండదు, వీటిని అమ్ముకోవడం కష్టము, మనం పండించినా కూడా ఎక్కడ ఉంటుంది, ఆ డిమాండ్ ఉండదు, ఎవరో ఒకరో ఇద్దరు కొంటే నష్టపోతామనే దాంతో చాలామంది ఆలోచన ధోరణి ఉంటుంది. కాబట్టి మీరు ఈ సాహసం చేయడానికి కారణం ఏంటి? మరి దీనికి మార్కెట్ ఎక్కడ మీరు అమ్ముకోవాలి? మా సేటు గారికి ఇండియా లెవెల్లో ఉన్న మార్కెటు సుగంధ ద్రవ్యాల మీద కానీ, ఇతరత్ర తైల విషయాలు కానీ, తృణధాన్యాల మీద కానీ కొంత ఆలోచన అవగాహన ఉంది, వారికి పరిచయాలు ఉన్నాయి. సో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా రికమెండ్ చేశారు, మీకు వ్యవసాయం పెద్దగా చేస్తున్న మా దగ్గర కూడా 100 acres కల్టివేషన్ ఉందని చెప్పినప్పుడు వీళ్ళ స్నేహితులు కానీ, వీళ్ళ బంధువులు కానీ, పరిచయాలు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు ఇది ట్రై చేయొచ్చు కదా, మంచి భూమి ఉంది అంటున్నావు, డబ్బులు వస్తాయి, ఇది సునాయాసమైన పంట, ఇది ఒకసారి 2 సార్లు చేసేస్తే ఎక్స్పీరియన్స్ వస్తే మీరు ముందుకు వెళ్తారు, చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళతో అడిగి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి, ఆంధ్ర అతను, మన దగ్గరకు వచ్చేసి సీడ్ తెచ్చిస్తాను సార్ నేను, మా దగ్గర వస్తాయని చెప్పి ఈ సీడ్ పండించిన ఆయన తీసుకొచ్చి మన దగ్గర అమ్మిపించిపోయిండు. మనం 40 kgs ఏమో కొన్నాము ఆ రోజు, ఇక్కడనే కొన్నాము అది. అయితే దాని తర్వాత అతను చెప్పిన తీరుగా వేరే వాళ్ళు చూసి, యూట్యూబ్లలో చూసి కొంత అవగాహన పెంచుకొని మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఈ సంవత్సరం ఖచ్చితంగా చేసి
వచ్చే ఏటికి నాటికి మనకు ఖచ్చితంగా 18 నెలలు అవుతాయి. దాని రిజల్ట్ మొత్తం మేము ముందర పెట్టి మరోసారి వీడియో చేసి లాభసాటిగా ఉంటే పూర్తి డీటెయిల్ తోటి మేము ముందుకు వస్తాం. అంటే అందాజ ఇది మనం ఆరబెట్టిన తర్వాత నీడకు ఆరబెట్టిన తర్వాత ఎంత ఉండొచ్చు సార్ కేజీ? 6,000 మొదలుకొని 14,000 దాకా అమ్ముతుంది, డిపెండ్ ఆన్ క్వాలిటీ. కొమ్ములు ట్యూబర్స్ ఏ రకంగా ఉన్నాయి, దాటి ఎంత బలం ఉంది, ఎంత వాల్యూస్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు కొనే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు ఇట్లా తీసుకొని చెప్తారు ఇంత అచ్చాయ బురా అని. సో నేను చూశాను మొన్న ఈ మునగా ఆకు పొడి ఒక ఆకు పట్టుకొనేమో 200 రూపాయలు కేజీ కొన్నాడు, ఒక ఆకు పట్టుకొని 70 రూపాయలు కొన్నాడు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది వాళ్ళకే అర్థమవుతుంది. ఇది కూడా మనం తయారు చేసుకొని తీసుకుపోతే ఇంకొకటి వీడు ఏదో బ్లబ్ చేస్తాడు మోసం చేస్తాడు అని ఛాన్స్ లేదు. కొనుగోలుదారులు గుంపు ఉంటుంది మొత్తం, అందరూ పట్టుకొని చూస్తారు టెస్ట్ చేసి. వీడు 10 రూపాయలు అనగానే వాడు 20 అంటాడు, 30 అంటాడు, 40 అంటాడు, వీటి పెరిగిపోతూ ఉంటుంది. క్వాలిటీని బట్టి రేటు పెరుగుతుంది కనుక చీట్ చేసే ప్రసక్తి ఉండదు నిమజ్ మార్కెట్లో. సార్ మీది పెద్ద వ్యవసాయం ఉంది కాబట్టి ఇప్పుడు ఔషధ మొక్కలు వేసినా మీరు మధ్యప్రదేశ్ వెళ్ళి అమ్ముకోవచ్చు, అంత సామర్థ్యం మీకుంది. కానీ చిన్న రైతులకైతే ఇది సూటబుల్ కాదనుకోవచ్చా? చిన్న రైతులైనా సరే మీకు ఎంతైనా 1 ఎకరా 2 ఎకరాలు వేసుకుంటే సమ్ క్వింటాల్స్ వస్తుంది కదా, రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు లోకల్ అమ్ముకోలేరు కదా. లోకల్ అదే చెప్తున్నా నేను. ఒక ఎకరా వేసిన వాడు కూడా ఆ సరుకు తీసుకొని మధ్యప్రదేశ్ 3 నుంచి 400 కిలోమీటర్లు, అదేం పెద్ద సమస్య కాదు. అనంతపూర్ నుంచి కూరగాయలు తీసుకొచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్లో అమ్ముతున్నారు. అనంతపూర్ నుంచి ఈ డ్రై ఐటెం పాడయ్యేదే కాదు, 4 రోజులకో 3 రోజులకో వారం రోజులకో బ్యాగ్లో ఫిలప్ చేసుకొని బస్సులు వేసుకొని అలా దిగి అమ్ముకొని రావడానికి నష్టం ఏంది? ఒకసారి వెళ్ళి చూడాలా ప్రాక్టికల్గా. అక్కడి నుంచి కూడా ఎన్నో రాష్ట్రాల నుంచి నిమజ్ మార్కెట్కి షాంపిల్ కింద అమ్మడానికి కొద్దిగా సరుకు తీసుకొని వచ్చి 100 మంది అమ్మి చూస్తున్నారు అక్కడ. ఆ పని మన రైతులు కూడా చేయాలా. నేను చెప్తున్న రైతులకు ప్రత్యేక మీ ద్వారా వీడియో ద్వారా చెప్తున్నా ఏంటంటే రైతులు ఇది నేర్చుకోండి. అక్కడ ఇందాక చెప్పాను తుంగగడ్డలు నాగర్మోత అంటారు, 6,000 రూపాయలు కేజీ, క్వింటల్. 1 క్వింటల్ నాగర్మోత తుంగగడ్డలు ఏరుకుంటూ వస్తాయి, అవి తవ్వుకుంటే దొరుకుతాయి మనకు. అవి 1 క్వింటల్ 6,000 రూపాయలు తల్లి. మనకు తుంగగడ్డలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. తవ్వుకునేటోడు లేడు, రోజు ఆ దగ్గర ఎక్కువద్దు, నువ్వు పైసలు వచ్చినట్టేగా. 300 రూపాయలు వస్తాయి, 2 గంటలు పని చేయి. నువ్వు ఏడాది దాకా తవ్వి జమ చేసి పెట్టుకున్నాక ఒకసారి సంచి తీసుకుపో. మనిషి శ్రమైక జీవితానికి అలవాటు పడాలి తప్ప ఎవడో చేస్తాడు నాకు నా దగ్గర 1 క్వింటల్ నువ్వు కొంటావా అట్లయితేనే చేస్తా, అది కాదు. నువ్వు 1 క్వింటల్ తయారు చేసి తీసుకుపోయి మార్కెట్ అమ్ము. నీకు కష్టం ఎంత అయింది, డబ్బులు ఎన్ని వస్తాయి, 2 ఎకరాలు వస్తే ఎంత అవుతుంది, ఎంత కాలానికి పండించుకున్నావు, నీకు లాభసాటా కాదా, నువ్వు బేరీ చేసుకోగలుగుతావు కదా. చేసి చూడమంటున్నాను నేను. ఏదో ఓడవ చెప్తే చూసి నవ్వుకుంటూ కూర్చుంటే నడవదు. సినిమా కాదు ఇది, జీవితం. నువ్వు సంపాదించాలనుకుంటే కష్టపడు, కష్టే పని. సర్పగంధాన్ని వేర్లు తీస్తాం కదా సార్, తీసి ఆరబెడతాం. ఆరబెట్టి మార్కెట్ చేయడానికి అనువుగా ఉన్న సరుకు అవుతుంది. ఆ సరుకు ఎప్పటి వరకు నిల్వ ఉంటుంది? 1 ఇయర్గా ఈజీగా పెట్టుకోవచ్చు, సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈజీగా, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అంతే. ఇంకోటి ఆ పండిన దాని తీరు మీద కూడా డిపెండ్ ఉంటుంది. దాని హ్యాపెనింగ్, దాని తోలు పైన ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది, ఎంత దళసరిగా ఉంది, లోపల ఎంత స్ట్రెంత్ ఉంది, ఇవన్నిటి మీద డిపెండ్ ఉంటుంది. తర్వాత నువ్వు ఆరబెట్టింది కూడా టెక్నికలే. నువ్వు అందులో వాటర్ కంటెంట్ ఉండి బంతలేసి బిగించి పెడితే లోపల మొత్తం బూజు వస్తుంది, నల్లబడుతుంది. నల్లదానికి కూడా పైసలు ఇస్తాడు కానీ తక్కువ ఇస్తాడు. నేను చూసినాడు ఆ సఫేద్ ముస్లి 1,30,000 అమ్మింది నిన్న. సఫేద్ ముస్లి 1,30,000 క్వింటల్ అమ్మింది. మామూలు వస్తువు కాదు, మన భూమిలో వండుతుంది చేతనైతే చేసుకోగలిగితే. అందులో ఒకడు వర్షాలు ఎక్కువ పడి మూతగట్టి పెట్టినందుకు నల్లగా అయింది, 1,00,000 పోయింది, 90,000 పోయింది. సేమ్ మొక్క. దుంపల బదులు విత్తనాలు కూడా ఇట్లా అమ్ముకోవచ్చా? బ్రహ్మాండంగా రైతుల దగ్గర విత్తనాలు కూడా అమ్ముకుంటారు. ఆ పైన పూలు ఉన్నాయి కదా, అందులో విత్తనాలు వస్తాయి. కిందనేమో ఏరు ట్యూబర్లు వస్తాయి, పైన పూలు బాగా మెదిగితే ఆ పూలలో విత్తనాలు ఉంటాయి. సేమ్ థింగ్. ఇది కూడా అమ్ముకోవచ్చు. గులమల్ల పూలు ఉన్నాయి చూసారు, అట్లాగే 2 విధాల లాభమే, అలా ఏం డౌట్ లేదు. మంచి రేటు వస్తుంది. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. మళ్ళీ మీ పంట వండినాక కూడా వస్తాం, నేను పిలిచి మరీ చెప్తాను అందరికీ మీకు డీటెయిల్గా. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.